Hi, this is Priya. Welcome to GBRC News. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట గొల్లపొంద కాలనీలో నిర్మించిన టీర్కో గృహాలకు కనీస మౌలిక వసతులు కల్పించకుండా డిసెంబర్ 21న మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ చేతుల మీదుగా ప్రారంభించడం ఎంతవరకు సమంజసమని మండపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ల యోగేశ్వరరావును ప్రశ్నించారు. మండపేట పట్టణం గల వైసీపీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ టీర్కో గృహాలపై పలు ఆరోపణలు చేశారు. 2014వ సంవత్సరం టీడీపీ అధికారంగా చేపట్టిన తర్వాత తాను మంత్రిగా అనేక దేశాలు తిరిగి అక్కడ గృహ నిర్మాణాలు పరిశీలించి సీఎం చంద్రబాబు నాయుడు సిఫార్సుతో షేర్ వాల్ టెక్నాలజీతో మన ఆంధ్రప్రదేశ్లో గృహాల నిర్మాణం చేపట్టామని సభలో మంత్రి నారాయణ నిర్మించిన షేర్ వాల్ టెక్నాలజీతో నిర్మించిన ఇంటి గోడలకు ఓ మేకు కొట్టే పరిస్థితి కూడా ఉండదని ఎమ్మెల్సీ తోట ఆరోపించారు. 2024 ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల నిర్మించిన ఎన్నికల ప్రచారంలో కనీస వసతులు లేని టీడ్కో గృహాలలో లబ్ధిదారులు నరకం చూస్తున్నారని మాట్లాడారని తెలిపారు. ఈ సమావేశంలో రెడ్డి రాధాకృష్ణ, కర్రీ పాపారాయుడు, కౌన్సిలర్ ఎం రవికుమార్, వై అయ్యప్ప, అడబాల బాబ్జీ, పి ప్రసాద్, పోలిశెట్టి గణేష్, మీగడ శ్రీనివాస్, ఎర్రంశెట్టి నాగేంద్ర, పి రాంబాబు, మద్దంశెట్టి దొరబాబు, ఎర్రంశెట్టి సత్యనారాయణ, వీధి గంగాధర్ రావు, పిల్ల వీరబాబు, చింత సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయితే నేను కాకుండా అక్కడికి వచ్చినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో దాంట్లో కాపురాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా విపరీతంగా ఇబ్బంది పడి బాధపడుతున్నారు. అయితే మంత్రి గారిని మాకున్న ఇబ్బందులు ఇవని చెప్పుకోవడానికి ఆయన దగ్గరికి వెళ్ళటానికి అవకాశం లేనటువంటి విధంగా పోలీసులు నియంత్రించినటువంటి విషయాలు చూసాం. వాళ్ళతో జోగేశ్వరరావు ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఏదో రెచ్చగొట్టి పంపించారండి అని చెప్పేసి చెప్తున్నాడు. రెచ్చగొట్టి పంపించారనేటువంటిది చెప్పే ముందు వాళ్ళ యొక్క కష్ట సుఖాలు ఏంటో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. నేను కాబట్టి 4,000 అడిగితే 6,000 ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు నా మీద ఉండేటువంటి అభిమానంతో అన్నాడు. ఇంకా నేను వివరాల్లోకి వెళ్ళే ముందు మీకు ఇదివరకు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. అక్కడ ఇచ్చినటువంటి ఇల్లు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉండగా కూడా ఈ ఇళ్ళని మేమే ఇచ్చాం, మిమ్మల్ని ఉద్ధరించున్నాం అని చెప్పలేదు. వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉండి ఆ ఇళ్ళు కొన్ని అసంపూర్తిగా ఉన్నటువంటి వాటిని పూర్తి చేసి మేము ఇచ్చేటువంటి సందర్భంగా మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీరు 2019 ముందు ఎన్నికలకు ముందు రామకృష్ణ గారిని తీసుకొచ్చి, యనమల రామకృష్ణ గారిని ఇంకా చాలా మందిని తీసుకొచ్చి ఓపెనింగ్లు చేసేసి వాళ్ళందరూ గృహప్రవేశాలు చేసేసి గృహప్రవేశం చేసిన వాళ్ళకి అందరికి వెళ్ళి ఇచ్చేసారు. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, దానికి అప్పటికి మంచినీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఉందా ఆ రోజుకి? లేదంటే ఈ ఏదైతే సెప్టిక్ ట్యాంకులు ఉన్నాయా దానికి తాగడానికి నీళ్ళు కానీ మనం వాడిన తర్వాత నీళ్ళు వెళ్ళేటువంటి దానికి కానీ మరుగుదొడ్లకి సెప్టిక్ ట్యాంక్ కానీ సంబంధం పూర్తి చేయకుండా నువ్వు ఓపెనింగ్లు చేసేసి రిబ్బన్లు కట్ చేసేసి దీంట్లోకి అందరికీ కాపురాలు చేసుకోవడానికి ఇచ్చేసామని చెప్పేసి చెప్పడం అనేటువంటిది అది మీకే చెల్లింది. అందుకనే వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పట్లో ఏవైతే అసంపూర్తిగా ఉన్నటువంటి ఇళ్ళు అయితే ఉన్నాయో ఆ సెప్టిక్ ట్యాంక్ సంబంధించినటువంటిదంతా కన్స్ట్రక్షన్ చేయించడం జరిగింది. తర్వాత వాటర్ ట్యాంక్ ఒకటి తీసుకురావడం జరిగింది, పైప్ లైన్ వేయించడం జరిగింది. వాళ్ళకి అసంపూర్తిగా మీరు ఎన్నికల కోసం రిబ్బన్లు కట్ చేసినటువంటి వాటిని పూర్తి చేసి కొంతమందిని ఇచ్చాం. కానీ ఈరోజు 6,000 ఇళ్ళు ఇచ్చామనేటువంటిది మీరు ఏదైతే చెప్తున్నారో, ఈ 6,000 ఇచ్చారని చెప్పడమే కాదు, ఒక 3 బ్లాకులు మేము క్యాన్సిల్ చేసేసాం మా ప్రభుత్వంలో అనేటట్టు చెప్తున్నారు. అవకాశం లేదు, కానీ 3 బ్లాకులే కాదు అన్ని బ్లాకులు కూడా క్యాన్సిల్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీరు అక్కడ కాపురం ఉంటున్న వాళ్ళు ఎవరో కూడా నరకం కనపడుతున్నారు. మీరు ఇచ్చినటువంటి ఆ వీడియో ఒకసారి ఎలా ప్లే చేస్తాం, మళ్ళీ చూడండి, మీకు చూపెడతాం. జగన్ సార్ మొన్న ఆయన ఎన్నికల ప్రచారంలో టిట్కో హౌస్ దగ్గరికి వెళ్ళి ఎన్నికల్లో ఓట్లు వేసేటప్పుడు ప్రారంభంలోనే నరకంలో ఉంటున్నారమ్మా మీరు అందరూ ఇక్కడ అన్నాడు. మొత్తం స్వర్గం చేసేస్తా అన్నావు నువ్వు. ఎక్కడ స్వర్గం ఎక్కడ కనిపించిందో ఒకసారి చూపించండి వాళ్ళకి. మీరు మాట్లాడింది నేను చెప్పే కాదు, మీరు మాట్లాడిందే చెప్తున్నాను నేను. అదిగో
దాంట్లో బాగా ఇవన్నీ కూడా మీ బాలకి మన ప్రభుత్వం తిరిగి అధికారం వస్తుంది. మీ ఎన్ని కూడా తగ్గబెట్టి బాధ్యత నాతో చెప్పి మీ అందరూ మాట్లాడలేదు. మీరు అవసరం కోసం మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీరు మాట్లాడినటువంటి వాటిని మేము చెబుతుంటే వాటిని విమర్శగా తీసుకునేటువంటి పరిస్థితి. మీరు ఏం చెప్పారంటే ఆ రోజు మీరు నరకంలో ఉంటున్నారమ్మా అనేటువంటిది మొదలుపెట్టారు. ఆ నరకాన్ని ఏర్పాటు చేసింది ఎవరండి? మీరే. వాళ్ళకి ఆ నరకాన్ని చూపించింది మీరే. ఎందుకు ఈ మాట చెప్తున్నాం అంటే ఈ రోజుకి 2017 నుంచి అంటే 7-8 సంవత్సరాల క్రితం ₹1,00,000 కట్టించారు టిట్కు వెళ్ళి ఇస్తామని చెప్పేసి. ఆ ₹1,00,000 కట్టిన వాళ్ళందరూ వడ్డీకి తెచ్చి కట్టారు పాపం. అవతల అద్దెంట్లో ఉంటూ అద్దె కట్టుకుంటున్నారు, యువతల ఆ డబ్బులకి వడ్డీ కట్టుకుంటున్నారు. అక్కడ నరకం అనిపించే కాదు, ఇల్లు కట్టు మీరు చూపించినటువంటి ఇళ్లలో నరకం అనిపించే కాదు, మానసికంగా కూడా వాళ్ళు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఈ షేర్వాల్ టెక్నాలజీ తోటి ఇల్లు కట్టారంటున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి స్థలంలో 125 ఎకరాలు ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో కృష్ణార్జున చౌదరి గారి ఆధ్వర్యంలో 225 ఎకరాలు తీసుకుని వ్యక్తిగతమైనటువంటి ఇల్లు కట్టుకోవడానికి ఒక 50 ఎకరాల సుమారులో ఇల్లు కట్టించారు. స్థలాలు ఇచ్చారు, ఇళ్ల స్థలాలు పట్టాలు. దీనికి కూడా ఇచ్చేసారు ఇళ్ల స్థలాలు. 125 ఎకరాలకి ఇళ్ల స్థలాలు పట్టాలు ఇచ్చేసారు. ఒక 50 ఎకరాల సుమారులో కొంతమంది దాంట్లో మెరకేసేసి ఆ మెరకేసినటువంటి దాంట్లో ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళందరూ కొంతమంది కట్టుకున్నారు, కొంతమంది పాకలు వేసుకున్నారు. వ్యక్తిగతమైనటువంటి ఇల్లు కట్టుకునేటువంటి దాంట్లో అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. తర్వాత వాళ్ళ పిల్లలు ఎవరన్నా పెద్దవాళ్ళు అయ్యి పెళ్ళి అయిన వాళ్ళు ఏమంటే ఇంకో ఫ్లాట్ పైన వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే రాజశేఖర రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఏదో చేసామని చెప్పి చేతులు దులుపుకునేటువంటి నాయకులు కదా వాళ్ళు. భవిష్యత్తులో వాళ్ళు సుఖంగా కాపురం ఉండాలనేటువంటి ఉద్దేశంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సుమారు 25 లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తిగతంగా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇళ్ళు స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించి కరెంట్లు ఇచ్చి వాటర్ ఇచ్చి అక్కడ రోడ్లు కానీ లేకపోతే ఉన్న ఫెసిలిటీస్ కానీ వాళ్ళు మౌలికమైనటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు పూర్తి చేసినటువంటి విధంగా కాపలా చేస్తున్నారు. మీరు ఎప్పుడో 8 ఏళ్ళ క్రితం 10 ఏళ్ళ క్రితం వచ్చే షేర్వాల్ టెక్నాలజీ అని చెప్పి చెబుతూ ఈవేళ ఎవరైనా సుఖంగా ఉన్నారు? అక్కడ పైనుంచి వర్షం లీక్ అయిపోతుంది, బాత్రూంలో వాడిన నీళ్లు బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు, తాగటానికి నీళ్లు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో తెలియని పరిస్థితి లేదు. దానికి ఏదన్నా ఒక వరండాలాడుతుంటే బట్టలు తుక్కోవటమో బట్టలు ఆరేసుకోవటమో లేకపోతే తిన్న సామాన్లో గిన్నెలు అక్కడ పెట్టుకోవటానికో దేనికో ఉండేది. ఇలాగా మనిషిలా తిరగటానికి లేనటువంటి పిచ్చిపుళ్ళి కింద ఉన్నటువంటి ఇల్లు కట్టేసి ప్రపంచం అంతా తిరిగి వచ్చి ఇల్లు కట్టారని చెప్తాడు మంత్రి గారు. ఆ రోజే ఈ షేర్వాల్ టెక్నాలజీ మీద ఇక్కడ ఉన్నటువంటి మెండపేటలో ఉన్నటువంటి నేను లేనప్పుడు 2019, 18, 19లోనే ఇక్కడ ఉన్నటువంటి రాజబాబు గారు కానీ ఈ పాపారెడ్డి గారు కానీ అక్కడ ఉన్నటువంటి పట్టాభి గారు కానీ మొన్న మీ మీటింగ్లో పక్కన కూర్చున్నటువంటి నాయకుడు కానీ చాలామంది దాని మీద మీరు 2,000 రూపాయలు 1800 వసూలు చేస్తున్నారో ఇది చాలా అన్యాయం,